హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకున్నాను. నేను కూడా బాగున్నాను. నేను ఖత్తర్లో ఉన్నాను. ఈ రోజు రంజాన్ నెలలో 17వ రోజు. గడిచిన 16 రోజులు కూడా చాలా గ్రేట్ఫుల్గా అయితే గడిచినాయి, చాలా బాగా గడిచినాయి. అన్ని కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఇన్కేస్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఫస్ట్ అయితే చూడండి, తర్వాత కంటిన్యూ వీడియో ఇది. ఈ బండ్లో అయితే పెట్రోల్ లేదు, ఫుల్ నిల్ అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్ళి అయితే పెట్రోల్ కొట్టించాలి. ఇది ఆన్లైనే కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇంకా అంత మాటలు మేడం ఫోన్ చేసి మేడం పెట్రోల్ అయిపోయింది, సార్ పెట్రోల్ అయిపోయిందని చెప్పనవసరం లేదు. విలాజ్కి ఎప్పుడు నా కారు వేసుకొచ్చేవాడు, వైట్ కారు. ఇంక ఈ పొట్టి అయితే లక్షస్ వేసుకొచ్చేసాను. కార్ఫోర్లోకి వెళ్ళి ఇంక కుబ్బుజులు తెచ్చుకోవడం వెళ్ళి. చూసేవాళ్ళు ఏదనుకుంటారు, ఆ వీడియో చూపించేది ప్రాపర్గా చూపించవచ్చు కదా అని. క్యారిఫోర్లోకి వెళ్ళి అక్కడ చిన్న స్ట్రీట్ కింద ఉంటే అది చూపిద్దామనేసి కెమెరా అలా పైకి లేపాను అనమాట. వెనకాల వచ్చాడు సెక్యూరిటీ, వాళ్ళు బాస్ అన్నాడు, భుజం మీద చేసి ఇలా వెనక్కి తిరిగి చూసాడు. నాకంత ఎంత హైట్ ఉండి ఎంత ఉన్నాడు, అలాగా అది నాట్ అలౌడ్ బాస్ వీడియో రికార్డింగ్ అన్నాడు. అందులో ఇక్కడ మాల్స్ ఎలా ఉంటాయంటే, లోపలికి వెళ్ళి ఇప్పుడు మన ఇంటి దగ్గర మాల్స్ అనుకోండి, మాటలు కేకలు ఈ మాటలు మన పక్కన ఉన్న మాట చెప్తేనే మనకి వినపడదు సరిగ్గాను. కానీ ఇక్కడ అలా ఉండదు, ఏదో క్లాస్ రూమ్లో ఉన్నట్టుగా సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఫోటో తీసి హాయ్ ఫ్రెండ్స్ అనేటప్పటికి మొత్తం అంతా సబక్ తిరుగుతారు మన వైపుకి. కామెంట్లు అడుగుతున్నారు, మీరు వీడియో ఏ ఫోన్లో షూట్ చేస్తున్నారు ఏంటని. నేను శాంసంగ్ A54 5Gలో అయితే షూట్ చేస్తున్నాను. ఇందులోనే ఎడిటింగ్ కూడా చేస్తున్నాను. ఒకప్పుడు పోకో X3 ప్రోలోనే వీడియో తీయడం కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, పబ్జీ గేమ్ కానీ, మేడం వాళ్ళు ఫోన్ మాట్లాడటం కానీ, ఇంట్లో ఫోన్ మాట్లాడటం కానీ అన్నీ కూడా ఇది ఒక్క ఫోన్లో అన్నమాట. అయితే 2 years బాగానే వచ్చింది. ఆ తర్వాత మొత్తం హ్యాంగ్ అయిపోయింది ఫోను. ఆ తర్వాత సడన్గా హ్యాంగ్ అయిపోవడం వల్ల అప్పుడు మేడం గారు ఏం చేశారంటే, నాకు అప్పుడు శాంసంగ్ A54 ఫోన్ కొనిచ్చారనమాట. ఇప్పుడేమో ఇంకా అందులో వాడుతున్నాం అన్నీ. కానీ ఇంక ఇప్పుడు ప్రత్యేకించి ఇంకా కాల్స్, ఇంటి ఫోన్ మాట్లాడడం కానీ, ఇక్కడ మేడం వాళ్ళతో మాట్లాడడం కానీ ఓన్లీ శాంసంగ్ A54లో మాత్రం వీడియో ఎడిటింగ్, వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. మేడం గారు ఈరోజు వాళ్ళ చుట్టాలింటికి ఏం భోజనం పంపిస్తున్నారు చూడండి. 1 2 అదొకటి 3 4 ఈ 1 5 ఇవన్నీ కలిపి ఒక ఇంటికి, ఇంకో ఇంటికి గిఫ్ట్ బాక్స్ అయితే పంపిస్తున్నారు. 1 2 3 ఇవన్నీ గిఫ్ట్ బాక్స్లే. మేడం గారు డ్రైవర్కి ఇచ్చిన ఫుడ్ సమోసాలో పకోడా, వైట్ రైస్, చికెన్ కర్రీ, ట్యాంగో, పంజాబీ సమోసా స్పెషల్, పంజాబీ సమోసా చట్నీ. أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح الله أكبر الله أكبر لا إله إلا الله. 10:30కే మేడం గారిని వాళ్ళ చుట్టాలింటి దగ్గర ఏదో పార్టీ ఉంటే దించాను. ఇప్పుడు నేను మళ్ళీ విలాజ్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే మేడం గారు కూతురు అక్కడ ఉన్నారు, స్పైర్లో వాకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడని తీసుకుని పికప్ చేసి ఇంటికి వెళ్ళాలి. ఏ బండిలో పెట్రోల్ కొట్టించినా 2 రోజుల నుంచి రావట్లేదండి. అటు కొత్త బండి అవని, ఇటు పాత బండి అవని 2 రోజులే.
పెట్రోల్ కొట్టించడానికి వచ్చాను. ఆల్ జజీరా స్టేషన్ ఇది.